కూర్చొని తిరిగి 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 దమ్ముకొచ్చిపోతున్నాం. ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుంది, ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుంది, లేదు, ఇంతవరకు లేదు. ఇప్పుడు మేము ఏమి కావాలి, ఏ బతుకు కావాలి? పంట పొలాలు మేము పండితేనే కదా ప్రభుత్వం బతికేది, తినేది. వాస్తవం. యూరియా కోసం ఆఫీస్కి మరి ఇంతకు రైతులు బతుకుతారా అది మీకే తెలవాలి. ఆ అబ్బాయిని మనిషిని గెలిపించి ఇంత ఉదకారం చేసి పెట్టిండ్రు అనా చేస్తారు చూడండి. కాబట్టి ఇట్లాంటి పెద్ద మనుషులని రాజులు చేయాలి. కేసీఆర్ హయాంలో ఇట్లుండే నావే పెద్ద మనుషులు లేదు. రైతు బంధు ఇప్పుడు 2 సార్లు తప్పిండు కదా, 2 సార్లు తప్పిండు రేవంత్ రెడ్డి. రైతులకు రైతు బంధు ఎగ్గొడుతున్నాడు, ఎరువులు ఎగ్గొడుతున్నాడు. ఇంకా రైతులను రాజులు చేస్తా అంటే ఏం చేస్తాడు? ఎరువులు కావాలి, పరిస్థితి. కాబట్టి రైతులకు కేసీఆర్ అనేటోడు కూడా ఫామ్ హౌస్ ఉంటాడు కాదు, ఆయన వ్యవసాయాన్ని క్షేత్రంలో పనిచేస్తాడు. కాబట్టి రైతుల కష్టం దేశంలో ఎవరు రైతు బంధు ఇయ్యలే, దేశంలో ప్రపంచంలో ఎవరు ఇయ్యలే. రైతు బంధు అనే స్కీమ్ కేసీఆర్ ఎందుకు తెచ్చాడు? రైతులకు కష్టం ఉంటది, సౌకర్యాల దగ్గర పోయి మిత్తికి తెచ్చుకుంటారు, మళ్ళీ మిత్తికి వేస్తారు వాళ్ళు. కాబట్టి రైతులకు పెట్టుబడి ఎవరి దగ్గర చేతి దాచొద్దని కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టి మీకే ఎకరాకి 10,000, ఎకరాకి ఒకసారి ఒక విడత 5,000, ఇంకో విడత 5,000, 2 సార్లు ఇచ్చి మీకు లాగోడికి ఎవరి దగ్గర పోయే పరిస్థితి లేకుండా చేసారు. మళ్ళా కొన్నాడు, మళ్ళీ కొనుగోలు నీ ఒడ్లు ఎన్ని అయినా అని కొనుగోలు చేసాడు. తడిసినా కొన్నాడు, ఎండినా కొన్నాడు, అన్ని కొన్నాడు. ఇప్పుడు కొంటారు రవిలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, జుట్టు పస పెడుతున్నారు. ఈ ప్రభుత్వం అట్లా మంచి పద్ధతి కాదు.